హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అనేది ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కమ్యూనిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల పోస్టులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక వీడియో మన ఛానల్లో నుంచి ఇక్కడ లింక్ అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా టెక్స్ట్ పోల్ ఇచ్చుకోవచ్చు, ఇమేజ్ పోల్ అంటే ఒక క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ చేయండి అని చెప్పటం, లేదా 4-5 ఇమేజెస్ ఇచ్చి ఏ హీరో అంటే మీకు ఇష్టం అని చెప్పి ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతాం. అవన్నీ కూడా మన ఛానల్లో ఏ విధంగా పోస్ట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వీడియో, తర్వాత షార్ట్, లైవ్, లాస్ట్ వన్ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ముందుగా వీడియో మీద క్లిక్ చేస్తే మనం ఒక వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాము. లైవ్ మీద క్లిక్ చేస్తే లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ పోస్టింగ్. సో దీని మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అనేది మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. టాప్లో క్రియేట్ పోస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని కింద మనం క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇమేజెస్ కింద చూస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ ఏంటంటే మీకు ఎటువంటి పోల్ కావాలి. పోల్ అంటే ఏంటి? క్వశ్చన్. సో టెక్స్ట్ పోల్ కావాలా లేదా ఇమేజ్ పోల్ కావాలని చెప్పి అడుగుతుంది అన్నమాట. మనం టెక్స్ట్తో క్వశ్చన్ అడుగుదాము. సో టెక్స్ట్తో క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ మనం టైప్ చేసుకోవాలి. క్వశ్చన్ ఇచ్చే ముందు మరొక డౌట్, అసలు ఏ క్వశ్చన్ ఇవ్వాలని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇది మీ ఛానల్, మీకు నచ్చిన క్వశ్చన్ అయితే అడగవచ్చు. అలా అని చెప్పేసి బ్యాడ్ వర్డ్స్ అడగకూడదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆడియన్స్ రెస్పాన్స్ అయ్యే విధంగా ఉండాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే వారు మనకి రెస్పాన్స్ అవ్వటం వల్ల మన ఛానల్ యొక్క టీఆర్పీ రేటింగ్ అనేది పెరిగి వ్యూస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల అయితే ఈ క్వశ్చనింగ్ అనేది ఇస్తూ ఉంటాము. సో అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ అసలు మన ఛానల్ నుంచి ఏం కోరుకుంటున్నారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఈ క్వశ్చనింగ్ ద్వారా మనం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు టెక్స్ట్ పోల్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా క్వశ్చన్ టైప్ చేసుకోండి. ఆ క్వశ్చన్ మీకు నచ్చిన క్వశ్చన్ ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ నుంచి నిజంగానే మనీ వస్తాయా రావా అనే క్వశ్చన్ అయితే నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఇది నాకు వచ్చిన డౌట్ అండి. నిజంగా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ నుంచి మనకు మనీ వస్తాయా లేవా, లేదా అందరూ అలా క్రికెట్ యాప్స్ లైక్ Dream11 ఇలా కొన్ని ఉన్నాయి కదా, వాటిలో డబ్బులు పెట్టేసి ఆడుతూ ఉంటారు. అసలు నిజంగా వస్తాయా లేవా నాకు డౌట్ అయితే ఉంది. సో దాని గురించి నేను ఇక్కడైతే క్వశ్చన్ అడిగాను. దీనికి నేను టెక్స్ట్ పోల్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేశాను. ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి 4 ఆప్షన్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 2 ఆప్షన్స్లో మనీ వస్తాయి లేదా రావు. ఇంకా ఆప్షన్స్ కావాలనుకోండి, యాడ్ ఆప్షన్ చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంకో ఆప్షన్ అడిషనల్గా యాడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ టైప్ చేస్తున్నాను. సో 1 అని చెప్పేసి ఇక్కడ మనీ రావు అని టైప్ చేశాను. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ మనీ వస్తాయి అని టైప్ చేశాను. సో పైన మనీ రావు, కింద మనీ వస్తాయని టైప్ చేశాను. ఇవే కాదు, ఇంకా నాకు కొన్ని ఆప్షన్స్ కావాలి. సో యాడ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకుంటే అడిషనల్గా ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను కామెంట్ ప్లీజ్, సో దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అని చెప్పేసి టైప్ చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత కార్నర్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనం అడిగిన క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీ సబ్స్క్రైబర్స్ దానికి రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరలా ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. సో దాని గురించి మనం అయితే యూట్యూబ్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో ఇప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. ఇక్కడ యాడ్ పోల్ ఆప్షన్, ఈసారి ఇమేజ్ కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుదాం. నేనైతే ఈరోజు క్రికెట్ మ్యాచ్ గురించి అడిగానండి. సో ఈరోజు ఐపీఎల్లో గెలుపెవరిది అని అడిగాను. సో ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే నేను ఇక్కడ అడిగాను. ఇక్కడ చూడండి, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో గెలుపెవరిది లేదా విన్నర్ ఎవరో మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా అక్కడ వార్డింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ కింద చూడండి ఇమేజ్
టెక్స్ట్ పోల్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ముందు క్వశ్చన్ సరిగా ఉందో లేదో సరి చేసుకోండి. ఆ తర్వాత కింద కనిపించే ఈ ఆప్షన్స్లో ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు ఐపీఎల్ ఎవరు ఆడుతున్నారో ఆ టీంకి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వాటిని పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇమేజెస్ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏదన్నా రాయాలి అనుకుంటే ఈ పక్కన టెక్స్టింగ్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఆ తర్వాత పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం పెట్టిన ఆ ఇమేజ్ పోల్ అనేది ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ పోల్ పెట్టుకోవచ్చు. ఎవరైనా సెలబ్రిటీ బర్త్డే అప్పుడు వారికి సంబంధించిన ఒక పోస్టర్ తయారు చేసి బర్త్డే విషెస్ తెలియజేయండి అని చెప్పేసి మనం పోస్ట్ చేస్తాం కదా, అది ఇక్కడ చేయాలి. సో ఇక్కడ ఈరోజు నాని గారి బర్త్డే అనుకుందాం. సో ఆయన ఫోటో ఇక్కడ పెట్టి ఆ తర్వాత ఈరోజు బర్త్డే జరుపుకున్న నాని గారికి బెస్ట్ విషెస్ తెలియజేయండి అని చెప్పేసి పోస్టింగ్ అయితే ఇస్తాము. సో ఈ విధంగా ఇచ్చి పైన పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాము. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ ఇంకోటి ఉందండి, ఇది క్విజ్. సో కమ్యూనిటీ ట్యాబ్లో మనం క్విజ్ కూడా కండక్ట్ చేయొచ్చు అండి. సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను? ఈరోజు ఐపీఎల్ గురించి అడుగుతాను. కాబట్టి ఐపీఎల్లో 2024 సంబంధించి ఆర్సీబీ కెప్టెన్ ఎవరని అడిగాను. సో నేను ఇక్కడైతే 2 ఆప్షన్స్ తీసుకున్నాను. దానిలో ఫస్ట్ డూ ప్లీసెస్ ఒకటి, నెక్స్ట్ కోహ్లీ ఒకటి. సో ఈ రెండు నేను ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ మనం రైట్ ఆప్షన్ మీద టిక్ మార్క్ చేయాలండి. ఇది ఇక్కడ రూలు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది కరెక్టే అనుకుంటే చాలామంది దాని మీద క్లిక్ చేస్తారు, రాంగ్ అనుకుంటే రాంగ్ మీద క్లిక్ చేస్తారు. సో ఎక్కువ మంది దేని మీద క్లిక్ చేస్తారో అదే కరెక్ట్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే క్విజ్ అనేది మనం కండక్ట్ చేస్తాము. సో ఈ విధంగా కమ్యూనిటీ ట్యాబ్లో మనం క్విజ్ ఆప్షన్ ద్వారా క్విజ్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం పెట్టిన పోస్టులు అనేవి ఎక్కడ చూడాలి, అవి ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే ముందుగా మీ ఛానల్ ఓపెన్ చేసి కమ్యూనిటీ ట్యాబ్ను ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ చేసామో చూడండి, టెక్స్ట్ పోల్, ఇమేజ్ పోల్, క్విజ్ కండక్ట్ చేసాం. సో ఈ 3 కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టింగ్ ఏ విధంగా చేయాలో మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ముందుగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.